భావన, భావనోద్భవము. వ్యక్తులు తాము పొందే అనుభవాలు, అనుభూతులు, వాటిలోని సామాన్య లక్షణాలు మరియు వైవిధ్యాలను గమనిస్తారు. ఈ భావాలు జ్ఞానం వల్ల పొందిన భావాల వల్ల కొన్ని కొత్త సంబంధాలు ఏర్పడతాయి. వివిధ వస్తువులు లేదా విషయాల మధ్య సంబంధాన్ని గుర్తుల ద్వారా తెలిపినదే భావన. కాన్సెప్ట్. వివిధ వస్తువులు లేదా విషయాల మధ్య సంబంధాన్ని గుర్తుల ద్వారా తెలిపినదే భావన. ఒక వస్తువునికి కానీ, వ్యక్తికి కానీ, సంఘటనకు కానీ, పరిస్థితికి కానీ సంబంధించి కల్పించే సాధారణ అవగాహనను భావన అంటారు. ఒక వస్తువుని కానీ, వ్యక్తికి కానీ, సంఘటనకు కానీ, పరిస్థితికి కానీ సంబంధించి కల్పించే సాధారణ అవగాహనను భావన అంటారు. అనగా సామాన్యీకరణం ఇచ్చిన భావమే భావన. భావన అనే పదము వస్తువులకు, సంఘటనలకు సామాన్య ధర్మాన్ని నిర్దేశిస్తుందని చెప్పవచ్చు. అభ్యాసనను భావనలు బాగా ప్రభావితం చేస్తాయి. సరైన భావనలు ఏర్పడకపోతే అస్పష్టత వల్ల విషయమును సరిగ్గా అర్థం కాదు. దీనివల్ల పిల్లలు అనేక విషయాల్లో వెనుకబడిపోతారు. భావనలు ఎలా ఏర్పడతాయి? భావనలు ఏర్పడాలంటే సన్నివేశాన్ని బాగా పరిశీలించాలి. సన్నివేశాలను పోల్చి చూసుకొని వాటిలోని సమాన లక్షణాలు గుర్తించాలి. గుర్తించిన లక్షణాలను సంక్షిప్తం చేయగలగాలి. లక్షణాలను సరిచూడగలగాలి. వాటి ఐక్యతను సరైన నామకరణం చేయగలగాలి. వీటిని ఇదే క్రమంలో సరిగా చేయగలిగినప్పుడు స్పష్టమైన భావాలు సులువుగా ఏర్పడతాయి. భావనలు ఏర్పడాలంటే సన్నివేశాన్ని బాగా పరిశీలించాలి. సన్నివేశాన్ని పోల్చి చూసుకొని వాటిలోని సమాన లక్షణాలు గుర్తించాలి. గుర్తించిన లక్షణాలు సంక్షిప్తం చేయగలగాలి. లక్షణాలను సరిచూడగలగాలి. వాటి ఐక్యతను సరైన నామకరణం చేయగలగాలి. వీటిని ఇదే క్రమంలో సరిగా చేయగలిగినప్పుడు స్పష్టమైన భావాలు సులువుగా ఏర్పడతాయి. ముఖ్యమైన భావనలు. పిల్లల్లో వారి వయసు, అనుభవం మరియు పరిసరాల ప్రభావం వల్ల రంగు, ఆకారము, బరువు, స్థలము, కాలము, సమయము వంటి మూర్త భావనలను ఆత్మభావన, రసానుభూతి, కళారాధన, సామాజిక స్పృహ వంటి అమూర్త భావనలు ఏర్పడతాయి. వ్యక్తి మానసిక వికాసం, భావనోద్భవం అనేది ఒకటి. వ్యక్తి ఎదుర్కొనే ఉద్దీపనల వల్ల భావనలు ఏర్పడతాయి. ఒకే ఉద్దీపనకు భావన ఏర్పడదు. కొన్ని ఉద్దీపనల సముదాయం వ్యక్తి ఎదుర్కొన్నప్పుడే వాటిలోని సామ్యత, పోలికలు, అంతఃసంబంధాలను కలిపి భావనలు ఏర్పరచుకుంటారు. ఉదాహరణకు, త్రిభుజం అనే భావన ఏర్పరచుకోవడానికి బాలలు త్రిభుజం యొక్క సాధారణ లక్షణాలను 3 భుజాలుండాలి, 3 కోణాలుండాలి, 3 శీర్షికలుండాలి, పటం సవృతంగా ఉండాలి అనే లక్షణాల సముదాయంతో త్రిభుజం అనే భావనను ఏర్పరచుకుంటారు. భావ వర్గీకరణ. విద్యా విషయక అంశాల్లో మనకు 2 రకాల భావనలు ఎదురవుతూ ఉంటాయి. అవి మూర్త భావనలు, అమూర్త భావనలు. మూర్త భావనలు అంటే వ్యక్తి తన జ్ఞానేంద్రియాలను సృష్టించగలిగే అంశాలతో భావన ఏర్పరచుకుంటే దాన్నే మూర్త భావన అంటారు. మూర్త భావనలు అంటే వ్యక్తి తన జ్ఞానేంద్రియాలను సృష్టించగలిగే అంశాలతో భావన ఏర్పరచుకుంటే దాన్నే మూర్త భావన అంటారు. ఉదాహరణకి, కంటికి కనబడే ఆకార లక్షణాలతో ఏర్పడే భావనలు గుర్రం, చేప, పీత మొదలైనవి. వాసన కూడిన భావనలను ఏర్పరచుకోవచ్చు. ఉదాహరణకు, గులాబీ వాసనతో వాటిని చూడకుండానే పుష్పం అనే భావనను ఏర్పరచుకుంటారు. అమూర్త భావనలు అంటే జ్ఞానేంద్రియాలకు అతీతంగా గుణాత్మకమైన లక్షణాలతో ఏర్పరచుకునే భావనలే. అమూర్త భావనలు అంటే జ్ఞానేంద్రియాలకు అతీతంగా గుణాత్మకమైన లక్షణాలతో ఏర్పరచుకునే భావనలే అమూర్త భావనలు. ఉదాహరణకు, సంతోషం, కాంతి, సంవత్సరం అంటే, ప్రధానమంత్రి అంటే, ప్రజాస్వామ్యం అంటే, లౌకికవాదం మొదలగునవి. భావనలు రకాలు. సంఖ్యా భావన. పిల్లల్లో తొలుత కొన్ని, మరిన్ని, చాలా, బోలెడన్ని వంటి భావనలు ఏర్పడతాయి. ఆ తర్వాత సంఖ్యా భావాలు ఏర్పడతాయి. స్థల భావన. పిల్లలకు తొలుత దూరము, దిక్కులు, పరిమాణము వంటి వాటి పట్ల భావనలు ఉండవు. ఈ పక్క, ఆ పక్క అని చెబుతూ చేతులు చూపుతారు. తర్వాత
కుడివైపు, ఎడమవైపు, పైన, కింద భావనలు. వయసుతో పాటు 4 దిక్కులు, ఇంకా వయసు పెరిగితే 8 దిక్కుల పేర్లు చెప్పగలరు. సమయ భావన. తొలుత సమయ భావన అమూర్తముగాను సంక్లిష్టంగాను ఉంటుంది. తర్వాత నిన్న, నేడు, రేపు, మొన్న, అటు, రేపు వంటి భావనలు వయసుతో పాటు ఏర్పడతాయి. ఆకార భావన. 3 సంవత్సరాల వయసు లోపే పిల్లల్లో ఆకార భావనలు ఏర్పడతాయి. మొదట చిన్న ఆకారాల భావనలు ఏర్పడి వయసు పెరిగే కొద్దీ వస్తువుల మధ్య తేడాలను గుర్తించగలిగే సామర్థ్యంను పెరిగి వృత్తం, చతురస్రం, దీర్ఘచతురస్రం మొదలైన ఆకార భావనలు ఏర్పడతాయి. రంగు భావన. 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల మధ్య పిల్లలు ఎరుపు, నలుపు, తెలుపు వంటి ప్రాథమిక రంగులను గుర్తించుతారు. వయసు పెరిగే కొద్దీ రంగులను సులువుగా గుర్తిస్తారు. 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల మధ్య పిల్లలు ఎరుపు, నలుపు, తెలుపు వంటి ప్రాథమిక రంగులను గుర్తించగలరు. అందము భావన. అందానికి సంబంధించిన భావన క్లిష్టమైనది. 5 సంవత్సరాల వయసు నుంచి మొదటి ఇతరుల నుంచి అనుకరణ ద్వారా తర్వాత స్వయంగా ఈ భావాన్ని ప్రదర్శిస్తారు. ధన భావన. ప్రాథమిక స్థాయి వరకు పిల్లల్లో ధనము అనే భావన ఉండదు. కేవలం వస్తువులు కొనుటకు ఉపయోగించేది అని మాత్రమే తెలిసి ఉంటుంది. దాని విలువ తెలియదు. వయసు పెరిగే కొద్దీ దాని విలువ, దానితో చేయగలిగిన పనులు అన్నీ తెలుస్తాయి. ఇలా భావనలు ప్రతి వ్యక్తిలో పుట్టుక నుంచి భావనలు ప్రారంభమై వయసుతో పాటు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. మొదట మూర్త భావనలు ఏర్పడు క్రమంగా అమూర్త భావనల వైపు ప్రయాణిస్తారు. భావన వికాసం. కాన్సెప్ట్ డెవలప్మెంట్. భావనోద్భవం కింది వాటి వల్ల ఏర్పడుతుంది. జ్ఞానేంద్రియాల అన్వేషణ, చాలక ప్రదర్శన, ప్రశ్నించడం, చదవడం వల్ల, ప్రజ్ఞా వివేకం, శిక్షణ. జ్ఞానేంద్రియాల అన్వేషణ, సెన్సరీ మ్యానిపులేషన్. శిశువులు లేక బాలలు ఎదుర్కొనే ఉద్దీపనలకు ఇచ్చే ప్రతిస్పందనలు అనుభవం వల్ల భావనలు ఏర్పడతాయి. చాలక ప్రదర్శన, మోటార్ మ్యానిపులేషన్. శరీర అవయవాలను కదిలించడం వల్ల కాళ్ళు, చేతులు కదిలించి వాటి స్పర్శ వలన పిల్లల్లో భావోద్భవం పెరుగుతుంది. ప్రశ్నించడం, క్వశ్చనింగ్. వయసు పెరిగే కొద్దీ పిల్లల్లో కుతూహలం పెరిగి వారు ఎదుర్కొనే విషయాలన్నింటినీ తెలుసుకోవాలనే ప్రయత్నంలో వాటికి సంబంధించిన ప్రశ్నలతో తమ అనుమానాలను నివృత్తి చేసుకుని సరైన భావనలు ఏర్పరచుకుంటారు. చదవడం వల్ల తను తెలుసుకోవాలన్న విషయాలకు సంబంధించిన పుస్తకాలను, వ్యాసాలను చదవడం వల్ల భావాలను ఏర్పరచుకోవచ్చు. ప్రజ్ఞా వివేకం, ఇంటెలిజెన్స్ రీజనింగ్. పిల్లలు తమ ప్రజ్ఞా పాఠవాలతో పలు విషయాల మధ్య ఉన్న సాన్నిహిత్యత్వం, సంబంధాలను వివేకంతో, విచక్షణతో తార్కికంగా తెలుసుకొని భావనలు ఏర్పరచుకుంటారు. శిక్షణ, ట్రైనింగ్. తగిన తర్ఫీదు, శిక్షణలతో ప్రాజెక్ట్ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, ప్రయోగ పద్ధతులు, గైడెడ్ ఎంక్వైరీ, మెటాకోగ్నిషన్ మొదలైన వాటితో భావనలు ఏర్పరచుకుంటారు. సామాన్యీకరణంలో ఆకాశంలో ఎగిరేవన్నీ పక్షులని పేర్కొంటారు. గబ్బిలాలు పక్షులు కావని, అయినా ఎగురుతాయని, అవి క్షీరదాలని తెలుసుకుంటారు. కాబట్టి సామాన్యీకరణంలో కొన్ని సర్దుబాట్లు ఉంటాయి. అమూర్తీకరణలో ఒక వస్తువు, ఒక సంఘటనకు సంబంధించిన వివిధ విషయాలను విశదపరచడం జరుగుతుంది. ఉదాహరణకు ఏనుగును చూసి దానికి పెద్ద దంతాలు, పెద్ద తొండము, పెద్ద చెవులు, స్తంభాలు వంటి కాళ్ళు ఉంటాయని, కళ్ళు మాత్రం చిన్నవిగా ఉంటాయని విశదపరచడాన్ని అమూర్తీకరణం అంటారు. ప్రజ్ఞ పరిపక్వత భావన వికాసానికి ఎక్కువ తోడ్పడుతుంది. జ్ఞానేంద్రియ లోపం ఉన్నవాళ్ళు సరైన భావనలు ఏర్పరచుకోలేరు. అలాగే మూర్త భావన వల్ల కూడా భావనా వికాసం జరుగుతుంది. భావనలు ఏర్పరచడంలో ఉపాధ్యాయుల పాత్ర. ముఖ్యంగా సైన్స్ వంటి అంశాలు బోధించేటప్పుడు సామాన్య ధర్మాలను గుర్తింపజేసి సరైన భావనలకు తోడ్పడాలి. బోధనలు అప్పుడప్పుడు విద్యార్థులు పొందుతున్న భావనలను సరిచూస్తూ ఉండాలి. వీలైనన్ని ఉదాహరణలు ఇస్తూ నిత్య జీవితంలోకి అన్వయించేటట్లు చేయాలి. అభ్యాసానికి అనుకూలించే భాషను సంభాషణగా వాడాలి. విషయాల మధ్య గల సంబంధాలను సరైన భావనలతో పోల్చి చెప్తూ ఉండాలి. ప్రత్యక్ష అనుభవాలతో విద్యార్థులను సామాన్యీకరణం చేయగలిగే శక్తి నింపజేయాలి. అమూర్త చింతన, గ్రహణ శక్తిని పెంపొందించడం, వివిధ విషయాలకు సంబంధించిన ఆలోచనలను కలిగి ఉండడం,
వివేకంతో కూడిన నిర్ణయాలు విద్యార్థులు తెలుసుకునేటట్లు చేయడం. సమస్యలను సక్రమంగా అవగాహన చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించడం. సామాజిక నైతిక విలువలను అవగాహన చేసుకోగల అవకాశాలను కల్పించడం. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించడం. విషయాన్ని స్పష్టంగా విపులంగా విశదపరచడం. విషయాల భావాలను ఒక్కొక్క దాన్ని గుణాలు కష్టతరం కాకుండా బోధించడం. ఉదాహరణకి చతురస్రం, దీర్ఘ చతురస్రం భావాలను ఏర్పరిచిన తర్వాత వివిధ చతుర్భుజాల రకాలను వివరించడం. విద్యార్థులు అడిగే సందేహాలను నివృత్తి చేయడం. దృష్టాంతాలను వరుస క్రమంలో చెప్పడం. ఉదాహరణలతో పాత భావనలను సరిచూసుకుంటూ వాటిని విస్తృతపరుస్తూ నూతన భావనలతో సంధానపరుస్తూ బోధించడం. విద్యార్థుల్లో ఏర్పడిన భావనలు వారి చేతనే వివరణ కానీ నిర్మించేటట్లు చేయడం. పై వాటినే కాకుండా ఉపాధ్యాయుని తనదైన శైలిలో బోధించి విద్యార్థుల భావనల ఉద్భవానికి దోహదపడాలి.